వివాహ వేడుకలకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసిన ఓ పాప ఆనందంతో భావోద్వేగానికి గురైంది. కంటతడి పెట్టింది. దీంతో ఆ పాపను వైఎస్ జగన్ ఆప్యాయంగా హత్తుకున్నారు. కన్నీళ్లు తుడిచి ఓదార్చారంటూ ఏదైతే జగన్ నిన్న అక్కడ ఎన్టీఆర్ జిల్లా నందిగామ చెందిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముంగునూరు కొండారెడ్డి లక్ష్మీ దంపతుల కుమార్తె వివాహం గుంటుపల్లిలోని సీఏ కన్వెన్షన్ హాల్లో గురువారం సాయంత్రం జరిగింది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివాహ వేడుకకు ఇచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆ సందర్భంగా ఆ భావోద్వేగమైంది అన్నట్లు హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి కూడా ఇదే అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఈనాడులో వచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ని ఇక్కడ కూడా వేశారు. లేకపోతే ఆరంభానికి ముందే అదిరింది. ఒకరోజు ముందుగానే 3,65,304 కోట్ల ఒప్పందాలు సీఎం చంద్రబాబు సమక్షంలో సంతకాలు చేసిన 35 సంస్థలు. ప్రపంచ పెట్టుబడులు గమ్యస్థానం విశాఖ. అంచనాలకు మించి పెట్టుబడులు. చంద్రబాబు నెలాఖరులో గూగుల్ శంకుస్థాపన. త్వరలోనే టీసీఎస్ కాగ్నిజెంట్ కార్యకలాపాలు. ఏపీని కాలిఫోర్నియా ఆఫ్ ఈస్ట్గా తీర్చిదిద్దుతాం లోకేష్ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అట్లాగే మరికొన్ని గంటల్లోనే రాష్ట్రంలో పెట్టుబడుల పండుగ మొదలవుతుంది. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల మైదానాన్ని దీనికోసం సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అధికారంలోకి రాగానే పెట్టుబడుల వాతావరణం పునరుద్ధరించింది. వైసీపీ హయాంలో రాష్ట్రంలో వదిలిపోయిన సంస్థలు తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నాయి. గూగుల్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థ డేటా సెంటర్ ఏర్పాటుకు భారీ పెట్టుబడులతో ముందుకు రావడం గేమ్ చేంజర్గా మారింది. ఏడాదిన్నరగా సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్ దేశ విదేశాల్లో పర్యటిస్తూ సాగిస్తున్న పెట్టుబడుల వేట ఫలితంగా ఏపీ బ్రాండ్ తిరిగి నిలబడింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తొలిసారి పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు నిర్వహణకు సిద్ధమైంది. సదస్సు విజయవంతానికి ఏర్పాట్లు భారీ స్థాయిలో చేశారన్నట్టు హైలైట్ చేశారు. ఇక్కడ బాబు గారిని చూసి వస్తున్నారని చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ తెలుగుదేశం చేయాల్సిన ఆరోపణని ఆంధ్రజ్యోతి నీచాతి నీచ పత్రిక రాసుకొచ్చిందనమాట. ఇప్పుడు జగన్ టైంలో పెట్టుబడుల సదస్సు జరగలేదా? మొదటి 2 ఏళ్ళు కరోనా కారణం. ఆ టైంలో ఎవడూ ఏం చేయలేడు. దేశమే కాదు ప్రపంచం ఏం చేయలేకపోయింది. ఆ తర్వాత పెట్టుబడులకు సంబంధించినటువంటి సదస్సు పెడితే స్వయంగా అంబానీ, అదానీ, హిందూజా చైర్మన్ వీళ్ళందరూ వచ్చారు కదా. మరి ఆ రోజున పెట్టుబడులు పెట్టడానికే కదా ముందుకు వచ్చింది. అది 2023లో జరిగింది. అతను 24 కల్లా పదవి అయిపోయింది. లేకపోతే కనుక ఇప్పుడు 22 దాకా ఇవే కదా. బట్ 23లో అతను పెట్టగానే డైరెక్ట్గా అగ్ర కంపెనీలకు సంబంధించినటువంటి ఓనర్లే వచ్చారు కదా ఇక్కడికి. కానీ అది బూతు. ప్లస్ అదానికి దోచిపెడుతున్నారు, అంబానీకి దోచిపెడుతున్నారు అంటూ ఈ నీచాతి నీచ పత్రిక ఆ రోజున రాదు. ఇవాళ వచ్చేటప్పటికి ఆ రోజున విధ్వంసమైన దాన్ని ఇప్పుడు పునరుద్ధరించేశారు. ఇది చంద్రబాబు చెప్పారంటే అర్థం ఉంది, లోకేష్ చెప్పారంటే అర్థం ఉంది. వాళ్ళకి పొలిటికల్. వీళ్ళేమో జర్నలిజం ముసుగులో చేసేటటువంటి నీచ జర్నలిజం ఇట్లా ఉంటుంది. ప్రజల్ని తప్పుదోవ పట్టించడంలో ఇట్లా ఉంటారన్నమాట. లేకపోతే